ఈ రాజ్యాంగం ఎంత గొప్పది అని అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 3000 కులాలు, ఉపకులాలతో కలిపితే 25,000 కులాలు, 7 ప్రధాన మతాలు, 121 భాషలు, యాసలతో కలిపితే 19,500 భాషలు మాట్లాడే మన దేశానికి ఇన్ని కాంప్లెక్సిటీస్, వేరువేరు చరిత్రలు, భిన్నమైన భౌగోళిక స్వభావాలు ఉన్న దేశానికి మన ప్రభుత్వాలకు ఈ దేశంలోని 140 కోట్లకు పైగా ప్రజలకు మనందరికీ కూడా క్రమశిక్షణ నేర్పే ఒక రూల్ బుక్, మనకు దిశ నిర్దేశం చేసే ఒక గైడ్, ఒక ఫిలాసఫర్, ఒక టీచర్, మన దేశ సార్వభౌమ అధికారానికి ప్రతీక మన రాజ్యాంగం. నేను నా ప్రజలకు ఆయుధం ఇవ్వలేదు, దానికి బదులుగా ఓటు హక్కు ఇచ్చాను. ఇప్పుడు దానిని ఉపయోగించుకుని ధీరుడిలా అవుతారో లేదంటే దాన్ని నమ్ముకుని బానిసలుగా మారతారో వారి చేతుల్లో ఉందన్నాడు. అంటే ఎగ్జాక్ట్గా మొన్న ఎలక్షన్లో జరిగింది. అమరావతిని ఎడారిగా అభివర్ణించారు, శ్మశానంగా అభివర్ణించారు, పైశాచిక ఆనందాన్ని పొందారు. కనీసం ఇక్కడ ఒక్క పని కానివ్వకుండా అన్ని పనులు అడ్డుపడ్డారు. అలాంటి సందర్భంలో ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఇదే పని. ఇప్పుడు ఫ్రీగా వచ్చారు, అరిసేవాళ్ళు అరుస్తున్నారు, కేకలు పెట్టేవాళ్ళు పెడుతున్నారు. మా ఆడపిల్లలైతే ఫోటో కోసం ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మీటింగ్లు కూడా వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒకరు ఆస్ట్రేలియా నుంచి వచ్చి చెప్పారు, ఒకరు కెనడా నుంచి వచ్చి మాట్లాడారు. అంటే మనం ఒక స్వేచ్ఛా వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నాం. 14-19లో మనం ఉన్నాం, స్వర్ణయుగం. ఆ రోజు అన్ని పనులు చేశా. 19 నుంచి 24 వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది. అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రోజులు జరిగాయి. ఈరోజు మీరు ఎవ్వరిని తీసుకురాలేదు, వద్దంటే మీరు వస్తున్నారు. అది మీ ఉత్సాహం, నా మీద ఉండే అభిమానం, పార్టీ పైన ఉండే ప్రేమ. ఆ రోజు బలవంతంగా తోలకొచ్చేవాళ్ళు, మీటింగులు పెట్టేవాళ్ళు. కడాన మనుషులు పారిపోతామంటే కందకాలు కూడా దువ్వారు చుట్టూరు, ఎవరు పారిపోకుండా. మనుషులు వస్తే హెలికాప్టర్లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు. అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు. అందుకే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు. అంటే అభ్యర్థులు పెడితే 94% పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం. నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం, అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన, అదే మరిగా బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 10 నెలల్లో మనం ఊహించిన దానికంటే మెరుగైన సుపరిపాలన ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం.